నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మిత్ర చాలా ఇదిగా చెప్తాడు కదా అరవింద్కి సమాధానం. లక్ష్మి నన్ను ఎంతో ఇదిగా ప్రేమించింది, ఆ ప్రేమకి సమాధానంగా నేను తన మెడలో తాళిని కట్టాను అని చెప్పి ఇక మిత్ర చెప్పడంతో ఇక మళ్ళీ ఈ లక్ష్మి కోడలుగా వచ్చింది, ఇక మిత్రకి మళ్ళీ గండాలు తప్పవు, నా మాట ఇంట్లో ఎవరు వినడం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి పెళ్లి మండపం నుంచి అరవింద వెళ్ళిపోతుంది. ఇక అక్కడ దేవి అని అలాగే మనీషా కూడా కనిపించడం అనమాట. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక మొత్తానికి లక్ష్మి మిత్ర మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా. ఇక అక్కడే జయదేవ్, వివేక్ అలాగే సంజయ్ వాళ్ళ పేరెంట్స్, ఇక సంజన వీళ్ళంతా ఉండి దగ్గరే ఉండి ఇక లక్ష్మి మిత్రులకి ఇక పెళ్లి తర్వాత తంతు ఉంటుంది కదా, తలంబ్రాలు అవన్నీ కూడా ఇక ఉంగరం బిందులో దించి తీయడం ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారనమాట. చాలా సంతోషంగా లక్ష్మీ మిత్ర అవన్నీ చేస్తూ ఉంటారు, పంతులు గారు చెప్పినవన్నీ. ఇక ఇంతకుముందు అయితే మిత్ర పరధ్యానంగా పెళ్లి చేసుకున్నాడు కదా లక్ష్మిని. ఇప్పుడు మాత్రం చాలా ఇష్టంగా ఒకరి మీద ఒకరికి అపారమైన ఇష్టం ఉంది. ఇక ఆ ఇష్టంతో ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇక జయదేవ్ అంటారు ఇక నుంచి మీ జీవితంలో సంతోషాలు మాత్రమే ఉండాలి, అందుకే ఇక్కడి నుంచి ఇటు నుంచి ఇటే మిమ్మల్ని హనీమూన్కి పంపిస్తున్నాను అని చెప్పి జయదేవ్ చెప్తారు.